ఎవరి వాసంశెట్టి సుభాష్. గత కొన్ని సంవత్సరాలుగా ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరే ఈ వాసంశెట్టి సుభాష్. బీసీ సామాజిక వర్గంలో అత్యధిక జనాభా కలిగిన శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే ఈ వాసంశెట్టి సుభాష్ గారు. గత కొంతకాలంగా ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీలోనే కొనసాగుతూ వస్తున్నారు. పార్టీకి విధేయుడుగా ఉంటూ వస్తున్నారు. ఈయన గతంలో కూడా ఎప్పుడూ సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనేవారు. ముఖ్యంగా హెల్త్ వైజ్ ఆరోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నా, ఎవరైనా ఆపరేషన్లు చేయించుకునే పరిస్థితుల్లో ఉన్న నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సాయాలు చేయడం, అలాగే చదువు నిమిత్తం ఎవరైనా విద్యార్థినులు నిరుపేదలై కట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ ఫీజులు కట్టి చదివించడం లాంటి మరెన్నో సేవా కార్యక్రమాలు ఈయన పాల్గొనేవారు. ఇవన్నీ కూడా వాసంశెట్టి యువసేన అనే పేరుతో చాలా సేవా కార్యక్రమాలు అయితే ఎక్కువగా చేసేవారు. ఇలా చేస్తున్న తరుణంలో ఈయన కులమతాలకు అతీతంగా సేవలు చేసినప్పటికీ అలా సేవా కార్యక్రమంలో ఎక్కువ పాల్గొనడం చేత ఈయన సామాజిక వర్గమైన శెట్టి బలిజ సామాజిక వర్గం ఈయన్ని ఓన్ చేసుకోవడం మొదలుపెట్టింది. ఎక్కువగా శెట్టి బలిజ సంబంధించి ఏ కార్యక్రమాలు జరిగినా కూడా దాంట్లో వాసంశెట్టి సుభాష్ గారి పేరు వినిపించేలాగా, అతని ఫ్లెక్సీలు కనిపించేలాగా కొంచెం ఎక్కువగా జనాల్లోకి అయితే ఇతని పేరైతే చేరిపోయింది. ఎక్కడ శెట్టి బలిజ సంఘాలు ఉన్నాయో అక్కడ ఒక ఫ్లెక్సీ ఉండడం, సహజంగానే వాసంశెట్టి సుభాష్ గారి పేరు ఉండడం కామన్ అయిపోయింది. అలా ఒక సామాజిక వర్గం ఎప్పుడైతే ఓన్ చేసుకుందో ఇతని అధికార పార్టీలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులకి మినుగున అయితే పడలేదు. అప్పుడే మొదలైంది. ఈయన్ని ఎలాగన్నా ట్రాక్ తప్పించాలి అని చెప్పి ఒక వర్గం అయితే ట్రై చేసింది. ఎందుకంటే ఇతను ఎప్పుడైతే ఒక సామాజిక వర్గం ఓన్ చేసుకోవడం మొదలుపెట్టిందో ఆ క్షణమే ఇతను మనల్ని దాటిపోతాడురా అనే భయం అయితే రాజకీయ నాయకుల్లో కొంతమందికి అయితే కలిగిన మాట వాస్తవం. ఎందుకంటే బీసీల్లో అత్యధిక జనాభా కలిగి పెద్దన్న పాత్ర పోషించే కులం ఏదైనా ఉందంటే అది శెట్టి బలిజ కులం. అలాంటి కులం ఇతన్ని ఓన్ చేసుకోవడం ఎప్పుడైతే మొదలుపెట్టిందో ఈ రాజకీయ నాయకులకి భయం పుట్టుకున్న మాట అయితే వాస్తవం. అప్పుడే ఎలాగైనా సరే తప్పించాలి, రేపు మనకే పోటీ రావచ్చు అని వాళ్ళు అనుకోవడం. అలాంటి సమయంలోనే అనుకోకుండా మన రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు అని అనడం, ముందుగా కోనసీమ జిల్లా అని ప్రకటించడం జరిగింది. దానికి కొన్ని వర్గాల ప్రజలు మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పడం, ఆ తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చడం జరిగింది. ఆ విషయం తెలిసిన వెంటనే వాసంశెట్టి సుభాష్ గారు లక్షల రూపాయలతో మందు కాల్పించి ఆనందం వ్యక్తం చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు సమర్పించి పండుగలా చేసుకున్నారు. అలాంటి వ్యక్తి అంతేకాకుండా తన సామాజిక వర్గమైన యువతకు, తన యువసేనకు కూడా మనం అంబేద్కర్ కోనసీమ జిల్లాకు మద్దతు ఇస్తున్నాం, అలాంటి మహనీయుడి పేరు మన జిల్లాకు ఉండడం మనకు గౌరవప్రదమైనది కాబట్టి నేను మద్దతు ఇస్తున్నాను అని చెప్పడం జరిగింది. అలా చెప్పిన తర్వాత సడన్గా కొంతకాలం 2 రోజుల తర్వాత ఏం జరిగిందంటే అదే కోనసీమ జిల్లాలో అమలాపురంలో ఒక సాధన సమితి అయితే వెలిసింది. కోనసీమ సాధన సమితి. దీనికి సుభాష్ గారికి ఎటువంటి విధమైన సంబంధం అయితే లేదు. ఓకే. ఆ సాధన సమితి వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేయడం మొదలుపెట్టారు. అది సోషల్ మీడియాలో ఉర్రెంతలై రోజు రోజుకి విజృంభించడం అయితే జరిగింది. చాలామంది మన సాంప్రదాయం, మేము ఆయనకి వ్యతిరేకం కాదు కానీ
మన సాంప్రదాయ ప్రకారం వస్తుంది కాబట్టి కోనసీమ జిల్లా అనే పేరు ఉండాలి అని చెప్పి అయితే కొంతమంది అనడం జరిగింది. ముఖ్యంగా ఈ కోనసీమ సాధన సమితి వారు. వీళ్ళు ఎప్పుడైతే ఇలా అన్నారో ప్రభుత్వం కూడా ఆలోచనలో పడింది. సరే మీ అప్లికేషన్లు ఏమన్నా ఉంటే మేము ఆలోచిస్తాము. మీరు కలెక్టరేట్‌కి వచ్చి మీ విన్నపాలన్నీ మాకు ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. అలా చెప్పిన తర్వాత ఆ ఊర్లో ఉన్న యువకులు అండ్ ఈ కోనసీమ సాధన సమితి గ్రూప్ సభ్యులు వీళ్ళంతా కూడా అక్కడికి ఫామ్‌లు ఇవ్వడం కోసమైతే వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ తోపులాట మొదలైన తర్వాత పోలీసులు లాఠీచార్జ్ చేయడం జరిగింది. ఆ తర్వాత యుద్ధ వాతావరణం అయితే నెలకొంది అన్నదైతే వాస్తవం. ఎందుకంటే విజువల్స్ అందరూ చూశారు కాబట్టి అందరికీ తెలుసు కూడా. సో అలా జరిగిన తర్వాత ఇంటర్నెట్ అయితే ఆపివేయడం జరిగింది అమలాపురంలో. కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారు. అలాంటి తరుణంలో ఆ అల్లర్ల విషయంలో ఎక్కువగా సుభాష్ గారి వర్గమైనటువంటి శెట్టిబలిజ సామాజిక వర్గాన్ని టార్గెట్ అయితే చేయడం జరిగింది. 250 మందికి పైగా శెట్టిబలిజల యువకుల్ని అరెస్టులు చేయడం అయితే జరిగింది. అంతేకాదు ఈ అక్రమ అరెస్టుల్లో సంబంధం లేని వాసంశెట్టి సుభాష్ గారి పేరునైతే ఇరికించడం అయితే జరిగింది. ఆయనతో పాటు 250 మంది శెట్టిబలిజ యువకుల పేర్లు కూడా ఇరికించేర్చడం జరిగింది. ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఈ అల్లర్లు జరుగుతున్న సమయంలో వాసంశెట్టి సుభాష్ గారు బెంగుళూరులో ఉన్నారు. వాళ్ళు ఒక వివాహానికి హాజరయ్యి ఉండడం వల్ల అక్కడే 10 రోజులుగా బెంగుళూరులోనే ఉన్నారు. అలాంటి సమయంలో ఆయన ఇక్కడే ఈ గొడవలో ఉన్నట్టుగా చిత్రీకరించి తప్పుడు కేసు అయితే పెట్టిన మాట వాస్తవం. అప్పుడు ఆయన బెదరలేదు. న్యాయం నా వైపు ఉంది అని అనుకున్నాడు. ముఖ్యంగా యువకులు, చాలామంది యువకులు, దాంట్లో పేదవారు ఉన్నారు. చివరికి ఎంత కర్మ అంటే ఒక ఫిజికలీ హ్యాండిక్యాప్టెడ్ వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు ఈ అక్రమ అరెస్టుల్లో. ఇది ఒక్కటి గమనించండి మీరు. ఎవరన్నా సరే విమర్శ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక నేను చెప్తున్నా, అతన్ని కూడా చివరికి అరెస్ట్ చేశారు. అలా 250 మందిని అన్యాయంగా అరెస్ట్ చేశారు. ముఖ్యంగా అక్కడ జరిగింది ఏంటంటే ఆ రోజుల్లో ఫామ్లు ఇవ్వడానికి వెళ్ళిన మాట నిజం. అది వెళ్ళిన వారు కొంతమంది అయితే కొంతమంది వెళ్ళని వారు కూడా ఉన్నారు. అయితే గొడవలు జరిగిన మాట వాస్తవం. అక్కడ పోలీసులు లాఠీచార్జ్ చేయడం వాస్తవం. అలా జరుగుతున్న క్రమంలో సడన్గా అక్కడ మంత్రి గారి ఇల్లు తగలడిపోతుందని చెప్పి ఎవరో చెప్పడం వల్ల ఆ నోట ఈ నోట తెలుసుకున్న యువకులు కొంతమంది అయితే అక్కడికైతే వెళ్ళడం జరిగింది. ఆ ప్రదేశానికి వీళ్ళు చేసిన తప్పు అదేనండి. అక్కడికి వెళ్ళి ఈ మధ్యలో మన సోషల్ మీడియా యాక్చువల్గా అందరికీ అలవాటే కదా, ఏదైనా సిచ్యువేషన్ కనబడితే వెంటనే మొబైల్ తీసేయడం, వీడియో తీసేయడం. ఎవరన్నా నేను కూడా అదే పని చేస్తానేమో ఆ సిచ్యువేషన్ ఉంటే. అలా వీళ్ళు కూడా మొబైల్ ఓపెన్ చేసి వీడియో తీయడం అయితే మొదలుపెట్టారు. ఏంటి ఇల్లు కాలిపోతాను వీడియో అయితే తీశారు. అలా తీసినందుకే మీరే తగలెట్టేశారా బాబు అని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అలా ఈ 250 మంది అయితే దానిలో ఇరుక్కోవడం జరిగింది. ఇక్కడ మీకు ఇంకా ట్విస్ట్ అయితే నేను చెప్తా. అలా కాలిపోతుందని విషయం తెలిసి చూడడానికి ఒక వ్యక్తి అయితే వెళ్ళాడు, ఒక యువకుడు. అతని పేరైతే నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు, ఓకే, చెప్పకూడదు కాబట్టి. అతను అక్కడ ఒక ముసలావిడి మంటల్లో చిక్కుందని చెప్పి కాపాడడానికి అయితే వెళ్ళాడంటండి. అతను కాపాడడానికి వెళ్ళినందుకు ఆమెను కాపాడాడు ఆ ముసలావిడిని. అతని మీద కూడా కేసు పెట్టి ఇరికించారు. అది ఆ ప్రభుత్వం చేసింది. ఎలా చేశారో అక్రమ అరెస్టులు అని చెప్పడానికి మీకు ఉదాహరణ చెప్తున్నా. అలా అన్యాయంగా అరెస్టులు అయితే చేయడం జరిగింది. అలా ఉన్న సుభాష్ గారికి తాను ఒక్కడే ఒంటరి పోరాటం నేను కొనసాగిస్తా అని నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళకు అండగా నిలబడి, అంతేకాదు ఆ రోజు మన శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన యువకులకే కాక మిగిలిన యువకులకు కూడా
చిక్కిపోయిన వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి నిత్యావసర వస్తువులు ఇవ్వడం, అలాగా వాళ్ళనైతే వదలలేదు. వాళ్ళనైతే ఈయన తన వంతు మేర ఆదుకోవడం అయితే జరిగింది. అలాంటి వ్యక్తికి ఒక ఆలోచన అయితే వచ్చింది. అసలు మనల్ని ఓన్ చేసుకున్నారు సిట్టిబల్ సామాజిక వర్గం. ఇంతకు ముందు వరకు కరెక్టే మనం సేవా కార్యక్రమంలో పాల్గొన్నంత వరకు మన వెనకైతే ఉన్నారో, కానీ ఇప్పుడు మన మీద ఒక నిందొచ్చి పడింది. ఇలాంటి సిచ్యువేషన్‌లో వీళ్ళు అసలు ప్రజలు మనల్ని నమ్ముతున్నారా లేదా అనే సందేహం అయితే వచ్చింది. వెంటనే ఆయనకొచ్చిన ఆలోచనే కోనసీమ వన సమారాధన, వన భోజనాలు పెడదాం. మనకు మద్దతు ఇచ్చేవాళ్ళు రండి అని చిన్న పిలుపు ఇవ్వడం అయితే చేయడం జరిగింది. ఇది 2022 కార్తీక మాసంలో వనభోజనాలు అయితే పెట్టడం జరిగింది. అనుకోని రీతిలో అనూహ్యంగా ఈయన అనుకున్నట్టుగానే ఈయన ఊహించిన దానికంటే ఎక్కువ శాతం 70,000 మంది హాజరవడం విశేషం. ఎందుకంటే అమలాపురం ఊర్లో అధికారిక లెక్కల ప్రకారం సుమారు సిట్టివల్జల జనాభా వచ్చి 65,000 నుంచి 70,000 వరకు ఉన్నమాట అయితే వాస్తవం. సో ఆ రోజు 70,000 జనాభా అయితే అక్కడైతే హాజరైపోయారు. సో ఈ 250 మంది అమాయకులకు ఇంకొంత ధైర్యం వచ్చింది. ఎన్నాకాలం మేమున్నామని చెప్పి సిట్టివల్ సామాజిక వర్గం నిరూపించింది. మీరు చేసే సేవా కార్యక్రమాలప్పుడు మిమ్మల్ని ఓన్ చేసుకోవడమే కాదు, మీకు కష్టం వచ్చినప్పుడు కూడా మీ వెనకాల మేమున్నామని చెప్పి సామాజిక వర్గం బలంగా నిలబడడం కూడా జరిగింది. అలా నిలబడిన తరుణంలో గట్టిగా ప్రశ్నించడం జరిగింది. తానే నేను ఒంటరి వాడిని కాదు, నా వాళ్ళు ఉన్నారని చెప్పి చూపించడం జరిగింది. అలా చూపించిన తర్వాత కొన్నాళ్ళకే ప్రభుత్వ వైఖరి అయితే మారింది. ప్రభుత్వమే మీడియా ముందుకు వచ్చి ఈ అమలాపురంలో అమాయకులు చిక్కుకున్న మాట వాస్తవమే, వాళ్ళందరూ నిర్దోషులే, త్వరలో ఈ కేసులు కొట్టేస్తామని చెప్పి ప్రకటించింది ప్రభుత్వం. అలా ప్రకటన అయితే ఇచ్చింది, కానీ ఆ జీవో రావడానికి చాలా సమయం పట్టింది. సరిగ్గా కార్తీక మాసం మొదలైంది, మళ్ళీ 2023 కార్తీక మాసం ఎంటర్ అయిపోయింది. ఇప్పటికీ ఇంకా కేసులు అయితే కొట్టలేదు. సరే, ఈసారి ఇంకో అడుగు ముందుకేసి సెట్టిబల్జ వన సమారాధన కోనసీమ జిల్లా అని చెప్పి జిల్లా వ్యాప్తంగా అయితే చేయడం జరిగింది, మొదలుపెట్టారు. ఈసారి మూడింతల జనాభా ఎక్కువగా రావడం మొదలుపెట్టారు. సుమారు 2,80,000 మంది 2023 డిసెంబర్ 10 కార్తీక వన సమారాధనలో పాల్గొనడం జరిగింది. సెట్టిబలిజ వన భోజనాలకి 2,80,000 మంది పాల్గొని మద్దతుగా నిలబడ్డారు. ఇది చూసిన ప్రభుత్వం ఒక అడుగు దిగి ఇటీవల ఒక 10 రోజుల క్రితం జీవో అయితే రిలీజ్ చేయడం చేశారు, కేసులు కొట్టేస్తున్నామని చెప్పి. ఇది శుభపరిమాణం. ఇది సోదరులారా జరిగిన మాట, జరిగిన కథ అయితే ఇది. ఇంకా రోజుల్లో చాలామంది చాలా బాధలు పడ్డారు. కొంతమంది యువకులైతే ఊరు వదిలి వెళ్ళిపోయే పరిస్థితి. ఒక యువకుడికైతే తెల్లారితే తన చెల్లెలు పెళ్ళి, మా నాన్న తీసుకెళ్ళట్టుకుపోయారు. ఎందుకు? ఒక సెల్ఫీ దిగిన పాపానికి. చెల్లి పెళ్ళి ఆగిపోయింది. మానవాడి పరిస్థితి అలాగా. ఇంకొంతమంది ఇంటర్వ్యూకి వెళ్ళాలి, తెల్లారితే మంచి జాబు, మంచి పొజిషన్, ఆగిపోయింది. ఇంకొంతమంది దుబాయ్లో ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ తిరిగి వెళ్ళాలి, వాళ్ళని కేసులు అన్యాయంగా ఇరికించారు, ఆగిపోయి. ఇలాగా చాలామంది చాలా రకరకాలుగా నలిగిపోయారు. ఎందుకంటే మ్యాక్సిమం అందరూ పేదవాళ్ళే. ఈ కేసులు ఇవని చెప్పి తిరగడం. అంతే కదా, మీరు అప్పట్లో ఒక వీడియో అయితే వైరల్ అయింది. కోర్టు ఎదుట ఇద్దరు చిన్నారులు అమ్మ నాన్న డాడీ డాడీ అని చెప్పి ఏడవడం,
వాళ్ళ బాధ చూసి యావత్తు ప్రజానీకం కూడా బాధపడింది. అరెరే అని చెప్పి. అటువంటి ఎన్నో దుర్మార్గాలు జరిగినాయి. ఇంకొక వ్యక్తి గురించి అయితే చెప్పాలి. ఇతను పర్మిషన్ తీసుకున్నప్పటికి ఇతని పేరైతే నేను చెప్పేస్తా ఖచ్చితంగా. ఇతన్ని అందరూ జగన్ అని పిలుస్తారు కోనసీమ జిల్లాలో. ఇతను ఎంత విధేయుడంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇక్కడి నుంచి ఎక్కడో 10-15 కిలోమీటర్ల దూరంలో జిల్లాలో ఎక్కడ వైఎస్ఆర్సీపీ మీటింగ్ జరిగినా కానీ మనోడు అవసరమైన సైకిల్ తొక్కుని వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. 20 కిలోమీటర్ల సైకిల్ తొక్కుని వెళ్ళిపోవడం, 15 కిలోమీటర్లు నడిచి మరీ ఆ మీటింగ్లో పాల్గొనడం, అంత అభిమానం చూపించేవాడు జగన్ అంటే. ఇతన్ని అందరూ కూడా ఆ జిల్లాలో ఎక్కడ చూసినా జగన్ అనే పిలుస్తారు. అతని పేరు కూడా మర్చిపోరు చాలా మట్టుకి. అటువంటి వ్యక్తిని కూడా ఈ ఎల్డర్లు అరెస్ట్ చేశారండి. అదే హైలైట్. ఏంటంటే పార్టీ కోసం అంతలా తిరిగి జెండాలు పట్టుకున్న వాళ్ళు వీళ్ళందరూ ఈ 250 మందిలో కూడా 220 మంది కూడా అందరూ వైఎస్ఆర్సీపీ అభిమానులే, అందరూ కార్యకర్తలే. పైగా సోషల్ మీడియాలో జై జగన్ అన్న జగన్ అన్న అని చెప్పి గుడ్డలు చింపుకున్న బాధితులే వీళ్ళు. మళ్ళీ జగన్ అన్నని ఎవరన్నా ఏమన్నా అంటే వీళ్ళ నీరు అన్నట్టుగా వీళ్ళ ఇంట్లో వీళ్ళ సొంతాన్ని అన్నట్టుగా బాధపడిపోయి సోషల్ మీడియా వారు ప్రకటించేవారు, వారు చేసేవాళ్ళల్లో అంతలా కార్యకర్తలలో అంతలా అభిమానించే కార్యకర్తలనే తీసుకెళ్ళిపోయి చిత్రహింసలకే గురి చేసింది ఈ ప్రభుత్వం. ఎన్నున్నా కానీ ఇదైతే వాస్తవం. అలా చాలామందిని ఇంతలా ఇబ్బంది పెట్టిన పార్టీ. ఈ బాధితులే కాదు, చాలామంది కూడా అడగడం మొదలుపెట్టారు, అన్న నువ్వు ఈ పార్టీలో వండుకో, ఇంత చేసిన పార్టీలో మేము ఉండలేకపోతున్నాం, మనం అందరం మారిపోదాం అని చెప్పి ప్రజలు అందరూ సుభాష్ గారిని కోరడం అయితే జరిగింది. ఆయన కూడా మీ అందరి కోసం నేను ఒక నిర్ణయం అయితే తీసుకుంటాను అని చెప్పడం జరిగింది. ఆ నిర్ణయం కూడా 17వ తారీఖున మీడియా ముఖంగా నేను ప్రకటిస్తానని చెప్పడం జరిగింది. రేపు 17వ తారీఖున పార్టీ మారేది లేనిది మీడియా ముఖంగా ప్రకటించే అవకాశం ఉంది. అంటే ఇన్ని కష్టాలకు గురి చేశారు మనల్ని. ఇక్కడ మళ్ళీ మ్యాటర్ ఏంటంటే ఒక్కసారి ఆలోచించండి. క్యాస్ట్ ఫీలింగు అని అంటారు. రైట్, క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఉండకూడదు. నేను అగ్రీ చేస్తా, రెండిట్లు తేడా చెప్తా. ఇప్పుడు మనమంతా కలిసి ఉందాం, ఐక్యత అనుకోవడం వేరు, పక్కోడు ఎదగకూడదు నేను ఉండాలనుకోవడం క్యాస్ట్ ఫీలింగ్. ఇప్పుడు మన మొక్కల ముందే వేరే కులాలని చిన్న చూపు చూడడం, మన మొక్కలమే అనుకోవడం, అది క్యాస్ట్ ఫీలింగ్ అవుతుంది వేరే వాళ్ళని చూడడం. అలా కాకుండా నువ్వు అందరితో స్నేహం చేయడం, ముఖ్యంగా మనం ఐకమత్యంగా ఉండడం చాలా ఇంపార్టెంట్. మేము అనేది మీరు వేరే కులాన్ని తక్కువగా చూడండి, మీరు ఐకమత్యంగా వేరే కులాన్ని తక్కువగా చూడండి అని మేము ఎక్కడా చెప్పడం లేదు. మనం ఐకమత్యంగా ఉందాం అని అంటున్నాం. ఇప్పుడు 250 మందిని అన్యాయంగా అరెస్ట్ చేసినప్పుడు వనభోజనం అనేది ఒక పిలిపెత్తే మన సామాజిక వర్గం అంతా హాజరైంది. అక్కడ ఏం చూపించాం మనం? మన ఐకమత్యం చూపించాం. మన ఐకమత్యం చూపించడం వల్లే ఈరోజు కేసులు అయితే కొట్టేయడం జరిగింది. 2,70,000 మంది వెళ్ళారు, అయ్యే బాబు ఎంత ఐక్యంగా ఉన్నారు అనడం వల్లే ఈరోజు కేసులు కొట్టడం ఇవన్నీ జరిగినాయి. ముఖ్యంగా క్రెడిట్ అంతా కూడా వాసిరెడ్డి సుభాష్ గారిదే. ఎందుకంటే తాను ఒక్కడే ఒంటరి పోరాటం చేశారు కాబట్టి క్రెడిట్ మొత్తం ఆయనదే. ఆయన వెనకాల మేమున్నామని ధైర్యం ఇచ్చింది మాత్రం సిట్టిబల్లి సామాజిక వర్గం. ఎందుకంటే వీళ్ళందరూ ఐక్యంగా ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి నిలబడ్డాం. మేము చెప్పేది ఒక్కటే, ఈ ఛానల్ ఉద్దేశమైనా ఏదైనా కానీ మనమంతా ఐక్యతగా ఉంటే ఏదన్నా సాధించగలం. అలాగని చెప్పి మనం మాత్రమే ఐక్యంగా ఉండాలని మాత్రమే మేము అంటున్నాం. అంతేగాని మిగిలిన కులాలను చిన్నచూపు చూడండి ఎలాగనండి అని మేము ఎప్పుడు అనము. ఎందుకంటే మిగిలిన కులాలు కూడా వాళ్ళతో మనం స్నేహం చేద్దాం,
మనకు కష్టం వచ్చినప్పుడు మాత్రం మనం ఉమ్మడిగా ఐక్యంగా ఉండి ఎదుర్కోవాలి ఎటువంటి సమస్యనైనా కానీ. ఈరోజు ఈ అమలాపురం అల్లర్ల కేసులో మనం ఎలా ఎదుర్కొన్నామో అలాగే ప్రతి దాంట్లో మనకు సమస్య వచ్చినప్పుడు మనం కలిసి ఎదుర్కోవాలి. జై సెట్టుబల్జ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పేజ్ ని ఫాలో అవ్వండి.